హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్ మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 7 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చూద్దాం. మొదటగా చూసినట్లయితే ఫిజియోథెరపిస్ట్ అండ్ ఉద్యోగాన్ని 2 ఖాళీలని శాలరీ వచ్చేసి 31,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ అనే ఉద్యోగాన్ని 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 35,625 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. థర్డ్ వన్ వచ్చేసి ఆప్టోమెట్రిస్ట్ అనమాట, 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 30,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పీచ్ ఎడ్యుకేటర్ అనే ఉద్యోగాన్ని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 24,310 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి చైల్డ్ సైకాలజిస్ట్ 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 33,075 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి డెంటల్ టెక్నీషియన్ ఖాళీలు వచ్చేసి 18,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి ఆర్కేఎస్కే కన్సల్టెంట్ అనే ఉద్యోగాన్ని ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. 34,729 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇందులో మీకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఫిజియోథెరపిస్ట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఆడియాలజిస్ట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీకి సంబంధించి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఆప్టోమెట్రిస్ట్ అనమాట, బ్యాచిలర్స్ ఇన్ ఆప్టోమెట్రీ ఆర్ మాస్టర్ ఇన్ ఆప్టోమెట్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పీచ్ ఎడ్యుకేటర్ సంబంధించి ఎంఎస్ ఇన్ డిసబిలిటీ స్టడీస్ సంబంధించి క్వాలిఫికేషన్, ఇంకా ఇక్కడ రిలవెంట్ ఫీల్డ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈడి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇందులో మీకు ఏది దానికి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి చైల్డ్ సైకాలజిస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అని చైల్డ్ సైకాలజిస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి డెంటల్ టెక్నీషియన్ అనమాట, డెంటల్ హైజనిస్ట్ సర్టిఫికేట్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెవెంత్ వన్ వచ్చేసి ఆర్కేఎస్కే కన్సల్టెంట్ ఎంపీహెచ్ విత్ బీడీఎస్ లేదా బీపీటీ లేదా బీఎస్సీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్స్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫీజ్ పేమెంట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూపించినటువంటి నేమ్తో డీడీ తీసి మన అప్లికేషన్తో పాటుగా డీడింగ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓసీబీసీ క్యాడర్స్కి 200 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్కి 100 రూపీస్ చొప్పున ఫీజ్ పేమెంట్ మెన్షన్ చేశారు. ఇక అలాగే అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 26/2/2026 సాయంత్రం 5 గంటల అప్లికేషన్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కింది భాగంలో మన అప్లికేషన్ ఫార్మేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మేట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి బై హ్యాండ్ ద్వారా క్యాండిడేట్ will సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ మనం చూసినట్లయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం విశాఖపట్నంలో మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ఫిజికల్గా సబ్మిట్ చేసి రసీదు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రకారంగా పాత విశాఖపట్నం జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1 సంవత్సర కాలానికి ఈ యొక్క ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ పద్ధతిపై భర్తీ చేస్తున్నమాట. సో ఎటువంటి రాత పరీక్ష లేదు, మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి, వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.